the secret of Jesus' life? యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో రహస్యం ఏంటో తెలుసా? See, Acts of the Apostles chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. It is a Old Testament verse which Peter is quoting about Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని పేతురు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. Acts chapter 2 verse 25. అపోస్తలుల కార్యములు 2:25. David says about Jesus. ఆయనను గురించి అంటే యేసు ప్రభువును గురించి దావీదు ఇట్లా అన్నాడు. I was always beholding the Lord in my presence. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. That means he was in the presence of his Father always. తన తండ్రి యొక్క సన్నిధిలో ఎప్పుడు ఉండేవాడు ప్రభు. 24 hours he was living before his Father. రోజుకి 24 గంటలు కూడా తన తండ్రి యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉండేవాడు ప్రభు. And the Father was at his right hand also. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. So he says, I am never shaken. కాబట్టి నేను కదల్చబడను. Not only I don't fall, I am not even shaken. నేను పడిపోకుండా ఉండటం మాత్రమే కాదు, అసలు కదల్చబడను. Falling is bad. పడిపోవడం అంటే ఎంతో ఘోరం అది. This is even better. This is even better that I am not even shaken. నేను అసలు కదల్చబడకుండా ఉన్నాను, ఇది ఇంకా ఎంతో శ్రేష్టమైంది. Therefore my heart is glad. కాబట్టి నా హృదయం ఉల్లసించెను. And my tongue praises the Lord. నా నాలుక ఆనందించెను. This is the secret of always being glad. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే రహస్యం ఇదే. This is the way to use our tongue to praise the Lord all the time. మన నాలుకను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలంటే ఇదే. If I recognize I'm always living in the presence of God. నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నివసిస్తున్నాను, జీవిస్తున్నాను అని గుర్తెరిగినట్లయితే. See, where did David say this? దావీదు ఎక్కడ చెప్పాడు దీని గురించి? It's a prophecy in Psalm 16. కీర్తనలు 16లో ప్రవచనం ఇది. When you read something like this in the New Testament, you must turn to the Old Testament and see where that verse is. కొత్త నిబంధనలు ఎలాంటివి మనం చదివినప్పుడు పాత నిబంధనలు ఎక్కడ ఉందో చూడాలి. Some Christians are too lazy కొంతమంది to check up in the Old Testament where is this verse. పాత నిబంధనలు ఇది ఎక్కడ ఉంది అని వెతకటానికి కొంతమంది క్రైస్తవులు సోమరులుగా ఉంటారు. And I'll tell you something. నేను ఒక మాట చెప్తాను. Lazy believers never become spiritually rich. సోమరులుగా ఉండే విశ్వాసులు ఆత్మీయంగా ఎప్పుడు ధనవంతులుగా ఉండలేరు. Like in the world, lazy businessmen never become earthly rich. ఈ లోకంలో మనం చూసినట్లయితే సోమరిపోతులుగా ఉండే వ్యాపారస్తులు ఎప్పుడు ధనవంతులు కాలేరు. Same way spiritually. ఆత్మీయంగా కూడా అంతే. Lazy believers never become spiritually rich. సోమరిపోతులుగా ఉండే విశ్వాసులు ఆత్మీయంగా ఎప్పుడు ధనవంతులుగా ఉండలేరు. If you are spiritually poor, you may be because you are a lazy believer. నీవు ఆత్మ సంబంధంగా భేదవాడిగా ఉన్నట్లయితే బహుశా నువ్వు సోమరి విశ్వాసవేమో. So I've had a habit I've studied the Bible 56 years. 56 సంవత్సరాల నుంచి నేను బైబిల్ చదువుతున్నాను. నాకు ఒక అలవాటు ఉంది. I have this habit whenever I see a verse in the New Testament quoting the Old Testament, I go to the Old Testament and see where is that. పాత నిబంధనలో ఉన్న వచ్చిన కొత్త నిబంధనలో రాయబడినట్లయితే ఇది ఎక్కడ ఉంది అని చూసే అలవాటు నాకు ఉంది. And I find that it's a great help to me. ఇది నాకు ఎంతో సహాయం చేసింది. And if you know English, ఒకవేళ మీకు ఇంగ్లీష్ తెలిసినట్లయితే, and you have got the same type of Bible that I have, which is called NASB. NASB అనే తర్జుమా మీకు ఉన్నట్లయితే, New American Standard Bible. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్. Then it is very easy. ఎంతో సులభం. Because all the Old Testament verses quoted in the New Testament are in capital letters in the NASB. NASB బైబిల్లో ఒక తర్జుమాలో ఏ విధంగా రాశారంటే పాత నిబంధనలో ఎత్తి చూపబడిన కొత్త నిబంధనలో రాసినవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ తో రాశారు. So when I turn through the New Testament, I see all these capital letters. Oh, that's an Old Testament verse. ఈ కొత్త నిబంధనలో క్యాపిటల్ లెటర్స్ నేను చూసినప్పుడల్లా ఇది ఎక్కడో పాత నిబంధనలో ఉందని నాకు తెలుస్తుంది. Then I take a concordance and find where is it in the Old Testament. ఆ తర్వాత నేను కంకార్డెన్స్ తీసుకొని పాత నిబంధనలో ఎక్కడ ఉందో వెతుకుతాను. And many times I have got some spiritual riches like that. అనేకసార్లు ఆ విధంగా నేను ఆత్మ సంబంధమైన వాటిని నేను పొందుకున్నాను. There are two ways you can read the Bible. బైబిల్ని రెండు రకాలుగా చదవచ్చు మనం. One is superficially, on the surface. ఒకటేమో ఏదో పైన చదవటం. And the other is you dig deep. ఇంకోటేమో లోతుగా చదవటం. The Bible says meditate on the word of God. దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని. That means to think and think and think about that verse. అంటే వచనం గురించి ఆలోచించటం ధ్యానించటం. It's the way God has made the world. ఆ విధంగా దేవుడు ఈ లోకాన్ని చేశాడు. There are some very valuable things on the surface of the earth. ఈ భూమి మీద పైన చూసినట్లయితే కొన్ని విలువైనవి ఉన్నాయి. You know, people can pick up apples and mangoes. These are good things, valuable things on the surface of the earth. మనం ఈ భూమి పైన చూసినట్లయితే ఆపిల్ కాయలు ఉన్నాయి, లేకపోతే వేరే కాయలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు ఎవరైనా. And all this granite that they get from these quarries. గ్రానైట్ అలాంటివి దొరుకుతాయి. It's all on the surface of the earth. ఇవన్నీ కూడా భూమి పైనే ఉంటాయి. But if you dig deep into the earth, ఇంకా మనం భూమి లోపల తవ్వినట్లయితే you'll get gold.
బంగారం దొరుకుతుంది, diamonds దొరుకుతాయి, వజ్రాలు. those are not on the surface. అవన్నీ భూమి పైన ఉండవు. The really valuable things on the earth are deep down. భూమిలో నిజమైన విలువైనవన్నీ కూడా లోపల ఉంటాయి. Same way in the Bible. బైబిల్లో కూడా అంతే. There are some things which are good, you can get on the surface. కొన్ని మంచి విషయాలు ఉంటాయి బైబిల్లో, పైన కూడా చదవచ్చు మనం, వస్తాయి మనకి. If you are a hard working person and you dig deep, you discover something more. కానీ నువ్వు కష్టపడి ఇంకా లోతుకు తవ్వినట్లయితే ఇంకా విలువైనవి వస్తాయి. So here is this Old Testament verse. పాత నిబంధనలోని వచ్చిన David said, Psalm 16 verse 8. కీర్తనలు 16:8. I have set the Lord continually before me. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. So I will not be shaken. నేను కదల్చబడను. So that was the secret of Jesus' life. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో రహస్యం ఇదే. Every moment, ప్రతి క్షణం కూడా he had the Father there. తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నాడు. In front of him. ఆ సంబంధం ఉండేది. Somebody says, ఒకరి విధంగా చెప్పారు, you are Beelzebul, prince of devils. నీవు బయల్జెబూలు, దయ్యములకు అధిపతి అన్నారు ప్రభుని. And Jesus hears that. యేసు ప్రభు విన్నాడు దాన్ని. But the Father is in front of him. ఆ తండ్రి ఉన్నాడు ఎదుట. Father, what shall I reply? తండ్రి నేనేం ప్రత్యుత్తరం ఇవ్వాలి? Father says, tell them you are forgiven. తండ్రి చెప్పాడు, మీరు క్షమించబడ్డారు అని చెప్పు అన్నాడు, చెప్పారు. So he says, you are forgiven. ఆయన చెప్పారు, మీరు క్షమించబడ్డారు. Some other time, ఇంకోసారి somebody spits on him. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, slaps him. కొట్టారు చెంప మీద. Father is in front of him. తండ్రి తన ఎదుట ఉన్నాడు. What shall I say? తండ్రి నేనేం చెప్పాలి? Forgive them, they don't know what they are doing. వాళ్ళని క్షమించు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. It's a wonderful thing when the Lord is in front of you all the time. ప్రభు ఎల్లప్పుడూ మన ఎదుట ఉండటం ఎంత గొప్ప విషయం అది. When you are talking to your wife, నీ భార్యతో నీవు మాట్లాడుతున్నప్పుడు, you are talking to your husband, భర్తతో మాట్లాడుతున్నప్పుడు, the Lord is there. ప్రభు ఉన్నాడు మన ఎదుట. Lord, how shall I speak? ప్రభు నేను ఏ విధంగా మాట్లాడాలి? The Lord will tell you how to speak to your husband, how to speak to your wife. అప్పుడు ప్రభు చెప్తాడు, నీ భార్యతో నీవు ఏ విధంగా మాట్లాడాలి, నీ భర్తతో ఏ విధంగా మాట్లాడాలి. What a different home your home will be. ఆ విధంగా మనం చేసినట్లయితే మన గృహం ఎంత వేరుగా ఉంటుందో కదా. You want to live an overcoming life? నువ్వు జయ జీవితం జీవించాలని మీరు అనుకుంటున్నారా? Set the Lord always before you. ఎల్లప్పుడూ కూడా మీ ముందు పెట్టుకోండి ప్రభుని. It says you will not be shaken. అప్పుడు నీవు కదల్చబడవు. Not only you won't fall, you won't even shake. నువ్వు పడిపోకుండా ఉంటే మాత్రమే కదా, అసలు నువ్వు కదల్చబడవు. I sometimes see some trees on the road fallen down in a storm. కొన్నిసార్లు నేను ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటాను, కొన్ని తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి రోడ్డు మీద. Big tree, పెద్ద చెట్టు bang on the road. రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. Then little further up I see one small tree, not fallen. ఆ తర్వాత ఒక చిన్న చెట్టు ఉంటుంది, అది పడిపోదు. Because its roots were stronger than that big tree. ఎందుకంటే దాని వేర్లు ఆ పెద్ద చెట్టు వేర్లు కంటే లోతుగా ఉన్నాయి. Sometimes I see big believers fallen. కొన్నిసార్లు పెద్ద విశ్వాసులు కింద పడిపోతారు, getting angry, కోపపడుతుంటారు, falling into sexual sin. లైంగిక సంబంధమైన పాపాల్లో పడిపోతుంటారు. I see some young believer there, ఒక యవనస్తుడైన విశ్వాసిని నేను చూసినప్పుడు, who's overcoming. ఆయన జయిస్తూ ఉంటాడు. His roots are deeper than this big pastor. ఈ గొప్ప పెద్ద పాస్టర్ కంటే కూడా చిన్న విశ్వాసి యొక్క వేర్లు లోతుగా ఉన్నాయి. You want to live an overcoming life? మీరు జయ జీవితం జీవించాలనుకుంటున్నారా? Develop the habit of keeping the Lord in front of you always. ప్రభువుని ఎల్లప్పుడూ కూడా మీ ముందు పెట్టుకునే అలవాటుని చేసుకోండి. David said that. దావీదు I చెప్పాడు, have set the Lord always before me. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. But he could not consistently do it. కానీ అదే విధంగా ప్రతిసారి చేయలేకపోయాడు. When Goliath came, గొలియాతు వచ్చినప్పుడు he set the Lord before him. ప్రభువుని తన ఎదుట పెట్టుకున్నాడు దావీదు. He could kill Goliath. గొలియాతుని చంపేశాడు. But when Bathsheba came, కానీ బత్షెబా వచ్చినప్పుడు the Lord was somewhere else. ప్రభు ఎక్కడో ఉన్నాడు. David did not see the Lord. దావీదు అప్పుడు ప్రభువుని And చూడలేదు. his whole life was ruined in one moment. ఒక్క క్షణాన్ని బట్టి తన జీవితం అంతా కూడా నాశనమైంది. One decision. ఒక్క నిర్ణయం. He told his servant, go and get that woman here. తన దాసుడికి చెప్పాడు, ఆ స్త్రీని తీసుకుని రా నా దగ్గరకని. After 3,000 years, people are still talking about it. 3000 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు దాని గురించి. Just one moment, he did not set the Lord in front of him. కేవలం ఒక్క క్షణము దావీదు ప్రభుని తన ఎదుట పెట్టుకోలేకపోయాడు. He forgot what he wrote many years ago in Psalm 16. కీర్తనల 16లో అనేక సంవత్సరాల క్రితం ఆయన రాసిన మాటను ఆయన మర్చిపోయాడు. You know, you can spoil your whole life in one moment, one wrong decision. మీకు తెలుసా, ఒక్క క్షణంలో మీరు తీసుకునే తప్పు నిర్ణయాన్ని బట్టి మీ జీవితం అంతా పాడైపోతుందని.
I tell young girls యవనస్తులైన స్త్రీలకు నేను in చెప్తుంటాను, our అమ్మాయిలకు church, మన సంఘంలో be very careful when you're friendly with young men. ఒక యవనస్తుడితో మీరు ఎంతో స్నేహంగా ఉంటున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. In one moment you can ruin your life. ఒక్క క్షణంలో మీ జీవితాలను మీరు పాడు చేసుకుంటారు. You don't need one day. ఒక రోజు అవసరం లేదు. One moment, ఒక్క క్షణం, one wrong decision, ఒక్క తప్పుడు నిర్ణయం, you've ruined your whole future. మీ జీవితం, మీ భవిష్యత్ అంతా కూడా నాశనం You've అయిపోతుంది. ruined your future marriage, your future prospects, you've ruined everything in your life. భవిష్యత్తులో మీ వివాహము లేకపోతే జరిగేవన్నీ కూడా నాశనం అయిపోతాయి. You can be forgiven. ఒకవేళ మీరు క్షమించబడొచ్చు. Even David was forgiven. దావీదు కూడా క్షమించబడ్డాడు, But he ruined his life. కానీ తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు.